విష్ యూ హ్యాపీ బర్త్డే. నీకే విష్ యూ హ్యాపీ బర్త్డే. మొత్తం ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాను పార్టీకి. 10 మందిని తీసుకొచ్చావే? మొత్తం కాలేజ్ అంతా తీసుకురావాల్సింది. అవునులే, నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం కదూ. పేరెంట్స్ సార్, ఇక్కడే పార్టీ, టేబుల్ చైర్స్ అని ఏర్పాటు చేయండి. ఏమే జ్యోతి, నీ బర్త్డే మాకు చెప్పావు కదే. అరే, అంత కనువుగా మాట్లాడుతున్నాడు. ఎవరే అతను? కమాన్ గర్ల్స్, లెట్ us సెలబ్రేట్ జ్యోతిస్ బర్త్డే. కమాన్ జ్యోతి, కేక్ కట్ చేయి. నిన్నే కేక్ కట్ చేయమంటుంటే. పార్టీ ప్రారంభించే ముందు ఒక్క విషయం. మీ కాలేజీలో ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి డబ్బులు వసూలు చేశారు. ఆ సమయంలో జ్యోతి ఏమీ ఇవ్వలేనంటే మీరంతా వెక్కిరించారట కదూ. అంటే డబ్బుంటేనే గొప్పతనం అనుకుంటున్నారా? మీ తాతలు తండ్రులు ఏవో మోసాలు చేసి పాపాలు చేసి మూటలు కట్టిన డబ్బును చూసుకుని విడిచిపడుతున్నారన్నమాట. చూడండి, డబ్బు అనేది గాలిలో దీపం లాంటిది. దాన్ని చూసుకుని విరవేయటం పొరపాటు. మనిషికి కావాల్సింది కేవలం డబ్బు ఒక్కటే కాదు, మంచితనం, మానవత్వం. ఒక్క జ్యోతి విషయంలోనే కాదు, ఏ డబ్బు లేని వాళ్ళ విషయంలోనూ ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించొద్దు. బై మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి జ్యోతి తరపున చందా 1000 రూపాయలు తీసుకోండి. జరిగిందంతా మర్చిపోయి నౌ లెట్ us సెలబ్రేట్. ఎంత అరిచినా వార్తల్లో కృష్ణులాగా నీకెవడో వచ్చి చీరలు ఇవ్వడు. నాలాంటి వాడికి కూడా వచ్చి ఆ ఉన్న జాకెట్ కూడా లాగేస్తాడు. నువ్వు మంచి బిజీగా ఉంటే డిస్టర్బ్ చేస్తావు. నువ్వా ప్యాంటు షర్ట్ వేసుకున్నంత మాత్రాన నన్ను కొట్టాలా? ఆస్తి అంతస్తు ఉన్నంత మాత్రాన నిన్ను విడిచిపెట్టాలా? జ్యోతి, నన్ను కొట్టద్దని చెప్పు జ్యోతి. మా నాన్నకి నేను ఒక్కనే కొడుకు. నేను చచ్చిపోతే ఆయన తలకొరు ఎవరు పెడతారు చెప్పు? నీకు మీ నాన్నకు జాయింట్ గా నేను పెడతాను రథాల కొరివి. వద్దు, జరిగిందేదో జరిగిపోయింది. గొడవ పెడుతున్నాడు, వదిలేసి. ఒక షరతు మీద వదిలేస్తాను. ఏమిటది? ఇక్కడున్న అమ్మాయిలందరి కాళ్ళ మీద పడి క్షమించండి క్షమించండి అని నువ్వు అడుక్కోవాలి. అందరు కాళ్ళునా? ఇక్కడ నేను కాళ్ళు పట్టుకునే ప్రోగ్రాం పెట్టాను తెలిస్తే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చేస్తారు. జ్యోతి కాళ్ళు పట్టుకున్నానుగా సరిపోతుంది. నేను చెప్పినట్టు చేయకపోయావంటే నీ కాళ్ళు చేతులు తీసేసి మీ నాన్నకు పార్సిల్ చేస్తాను. ఓహో, వదిలే. ఇదిగో ప్రోగ్రాం అప్పుడే మొదలు పెడతాను. అమ్మా, అందరూ లైన్లో నుంచోండి, కాళ్ళు పట్టుకుంటాను. క్షమించమ్మా, క్షమించు. క్షమించమ్మా, క్షమించు. అదే బాబు ఏడుస్తున్నాయేమిటి? చూడు ఫోటోలు. ఇదేమిటి? అప్పగాడు అక్క కూతురు కాళ్ళు పట్టుకున్నావు, నీకేం దర్శనం వచ్చిందయ్యా? కాళ్ళు పట్టుకోమని నువ్వే కదా సలహా ఇచ్చింది. అదేమిటయ్యా, ఇష్టమైన ఆడపిల్ల కాళ్ళు పట్టుకోమన్నాను కానీ ఆడపిల్ల కనపడితే కాళ్ళు పెట్టుకోమన్నా. అందులో ఈ అప్పగాడు అక్క కూతురు కాళ్ళ ఏమైనా ఫోటోలు బాగున్నాయో పడాలి కట్టించరా? ఏమిట్రా, ఏం జరిగింది? ఎందుకా ఏడుపు? ఫోటోలు వచ్చేయండి, అవి చూసుకుని అబ్బాయి గారు కుమిలిపోతున్నారు. ఫోటోలా? ఏవి? ఇవ్వండియ్యా. కర్మ. అయ్యయ్యో, ఊరందరి చేత దండాలు పెట్టించుకోవడమే తప్ప దేవుడు కూడా దండం పెట్టని రామరాజు కడుపున పుట్టి నీకేం దరిద్రం వచ్చిందిరా? పైగా ఇవేవో మధుర స్మృతుల్లాగా ఫోటోలు కూడా ఎందుకు? నాకు అలాంటి దరిద్రపు శబ్దాలేం లేవు. ఆ దేవరాజు బలవంతంగా నా మెడ పట్టుకుని ప్రతి ఆడపిల్ల కాలమే పడేసి ఫోటోలు తీశాడు అన్న. దేవరాజు ఆవేశపడకండి అయ్యా, ఫోటోలు చింపేసి జరిగింది మర్చిపోతే సరే. ఏదో మాట్లాడాలని తీసుకొచ్చి అలా సైలెంట్ గా ఉండిపోయావే? నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? అయితే చెప్పు, ఎవరు నువ్వు? ప్రేమరాజు అనే మనిషిని, లక్ష్మీపతి గారి కుటుంబానికి కావలసిన వాణ్ణి, వాళ్ళ అమ్మాయి జ్యోతికి ఇష్టమైన వాణ్ణి. లేదు, ఆ రోజు టిప్ టాప్ గా నువ్వు కారులో నుంచి దిగ్గానే గొప్పింటి బిడ్డవనిపించింది. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడటం వినగానే చదువుకున్నవాడివి అని అర్థమైంది. నువ్వు ఖర్చు పెట్టిన విధానాన్ని బట్టి చాలా ఆస్తిపరుడివని తెలుస్తోంది. నువ్వు అనేవన్నీ నాకుంటే మీ ఇంట్లోనూ పనిచేయవలసిన అవసరం నాకేమిటి? నువ్వేదో దాస్తున్నావు, నీ వెనకేదో కథ ఉంది. అదేమిటో చెప్పు ప్లీజ్. జ్యోతి, నువ్వు అడిగే నా కథలో నేను ఒక దొంగననుకో, నన్ను ద్వేషిస్తావా? నువ్వు అడిగే నా గతంలో నేను ఒక అంతకుండా అనుకో, నన్ను దూషిస్తావా, అసహించుకుంటావా? చెప్పు జ్యోతి. లేదు రాజు, గతంలో నువ్వు ఎవరివైనా ఏమైనా నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. అయితే గతంలో నేను ఎవరిని అన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వు. నీకు తెలిసిన భీమరాజుగా, నీ మనసుకు నచ్చిన వాడిగా నన్ను ప్రేమించు.
అదే నేను కోరుకునేది. నాన్న హారతి తీసుకోండి. ఏమమ్మా జోయి, ఈ సంవత్సరమైనా మంచి మొగుడు రావాలని దేవుడికి దండం పెట్టుకున్నావా? అన్నయ్య. ఏమిటమ్మా ఎప్పుడు లేని హారతులను పూజలను? అయ్యో రామ, ఇవేళ ఉగాది పండుగండి, అందుకేగా మీకు తలంటి పోసింది. అలాంటి పోసావా? ఏదో ఒళ్ళు రుద్దుతుంటే మామూలు స్నానమేమో అనుకున్నాను. అమ్మా సుందరి, వాడి కంట్లో కాస్త కుంకుడు రసం పోయాల్సిందమ్మా, అప్పుడు గుర్తుండేది తలంటు పోసినట్టు. బాగా చెప్పారు బావగారు. అమ్మా సుందరి, ఇంతకీ ఆ ఉగాది పచ్చడి గురించి ఎవరైనా పట్టించుకున్నారా? నేను పట్టించుకున్నానమ్మా. ఇదిగో మన చేత్తో మహత్తరంగా తయారు చేయబడిన ఉగాది పచ్చడి జీవితంలో కష్టం, సుఖం, బాధ, ఆనందం ఉంటాయంటానికి సూచనగా ఈ పచ్చట్లో తీపి చేదు కలిసి ఉంటాయట. కానీ దీనికి నేను చెప్పే అర్థం ఏమిటంటే, ఇంట్లో మంచి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో అరటి పండు ముక్క ఉంటుంది, ఇంట్లో తీపి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో బెల్లం ముక్క ఉంటుంది. పచ్చడే. ఇక ఇంట్లో కోపిష్టి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో పులుపు మామిడికాయ ముక్క ఉంటుంది. ఇంట్లో ఉండి లేనట్టుండే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో నీళ్లు కూడా ఉంటాయి. ఇకపోతే ఇంటికి చెరుపు చేసే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో చేదుగా వేపు కూడా ఉంటుంది. ఏం చేస్తాం, అన్నిటితో పాటు దీన్ని కూడా భరించాలి మరి. అదేమిటో నా దగ్గరికి వచ్చేటప్పుడు చేదు చెరుపు ఉంటున్నావు, అందులో బెల్లం ముక్కుంటుంది చూడు, తీయగా. అది నేనే. నేను ఎవరిని గురించి అనలేదండి. గుమ్మడికాయలు దొంగటే భుజాలు తోడుకుంటారు ఎందుకు? ఈ పచ్చట్లో రకరకాల రుచులు ఉన్నట్టుగానే ఇంట్లో రకరకాల మనుషులు ఉంటారు, అందరినీ భరించాలి అన్నాను. అది సరే, అన్ని రకాల మనుషుల గురించి చెప్పావు, ఏ సంబంధం లేకుండా ఇంట్లో పడి తినేవాడి గురించి చెప్పలేదే? అటువంటి వాళ్ళు ఎవరే మన ఇంట్లో? మావయ్య గారా? మావయ్య గారు అంటూనే సంబంధం లేదంటారు ఏమిటండి? మీరు అనేది నాకు అర్థమైందిలేండి. ఆ మనిషి ఈ పచ్చడి వడ్డించే స్పూన్ లాంటివాడు. అందరికీ వడ్డిస్తాడే తప్ప తనకంటూ ఏమీ మిగుల్చుకోడు ఈ స్పూన్ లాగా. భేష్, బాగా చెప్పావయ్యా. సరే పదండి, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా నా చేత్తో తోడమ పణం ఇస్తాను. రండి. ఒరే రాముడు, చిన్నతనంలో నీ చేతికి బంగారపు కాసులు ఇచ్చేవాడిని. భగవంతుడు దయతలిస్తే మళ్ళీ ఆ రోజు రావాలని కోరుకుంటూ ఈ రూపాయి కాసిస్తున్నాను, తీసుకో. దీంతో ఏం చేయమంటావు నాన్న? అదేదో 1,00,000 రూపాయలు అన్నట్టు దీంతో ఏం చేయాలని అంత సంబరపడిపోతారేంటి? ఆ వీధి ఊడ్చేవాడు వస్తాడు, వాడికి మామూలు కింద ఇస్తే సరిపోతుంది. అవునవును, వాడి చేతికిస్తే కళ్ళగత్తుకుంటాడు పాపం. సరే సరండి. ఏమిటండి, ఏమిటి అలా ఉన్నారు? కోడల మాటలు మనకేం కొత్త కాదుగా. నాన్న, మంచి మనసుతో ఇచ్చేదానికి విలువ ఎంత అని కట్టడం పొరపాటని వదినకు తెలివిలే. దేవుడికి 5 పైసలు పూలిచ్చామా, 5,000 నగలిచ్చామా అన్నది కాదు ప్రశ్న, ఎంత గొప్ప మనసుతో ఇచ్చామా అన్నదే ప్రశ్న. ఇదేమిటయ్యా, అరువు ఇస్తున్నాను కదా అని అన్ని తినేస్తావు, పోనీ ఎరువు ఇస్తాను ఎండిన తాగేస్తావు, నీకు నాకు సమస్య ఉండదు. ఇవి నేను తింటా గానీ ఆ ఇంటి నువ్వే తాగు. కనకారావు, ఇదిగో ఈ రూపాయి తీసుకుని ఒక లాటరీ టికెట్ ఇవ్వు. ఇదిగో బాబు, లక్కీ నంబర్, నీకే తగలాలి. చల్. ఏమిటి తగులుతుంది వాడికి? పరిగెడితే కాలి గడప తగులుతుంది. ఏదైనా తగిలితే మనకి తగలాలి. ఏది? ఓ లాటరీ టికెట్. లాటరీ టికెట్ అరువేమో. అరువేమిటయ్యా? ఇదిగో రూపాయి. అమ్మో, మీ దగ్గర రూపాయి. ఎన్నాళ్ళకి ప్రతి ఏడు ఉగాది పండుగ ఏర్పాటు చేసినట్టే రామరాజు గారు ఈ ఏడు కూడా తమ ఎదురు రాముడితో ఛాలెంజ్ ఏర్పాటు చేశారు. ఈ పోటీలో గెలిచిన వారికి 1,116 బహుమతిగా ఇవ్వబడును. ఉత్సాహవంతులు ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఏమిటి అందరూ ఒకేసారి ఇలా వచ్చారు? ఈ కప్పిచ్చిన కర్మానికి ఇలా వచ్చావయ్యా? నోటు రాసి 4 ఏళ్ల క్రితం ఉగాదికి తీసుకున్నావు. ఈ పండుగతో 5వ ఏడు కూడా వచ్చింది. అసలు మాట అటు నుంచి వడ్డీ కూడా ఇవా? చేసిన వాళ్ళు ఇక్కడ చేయకుండా అప్పులు చేసేసావు. బాకీ తీర్చకపోతే ఊరుకుంటావా? చూడండి, నేను మీ దగ్గర అప్పులు చేసిన మాట వాస్తవమే, కానీ తీర్చనంటం లేదుగా. అలా అంటే ఏనాడో కోర్టుకెళ్ళేవాళ్ళం. అందుకే చెప్తున్నాను, నా చేతికి డబ్బందుగానే మీ అప్పులన్నీ తీర్చేస్తాను. పండగ పూట ఏదో ఉన్నంతలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మీరు ఇలా హఠాత్తుగా వచ్చి అప్పులు తీర్చమని బాధ పెట్టడం ఏమన్నా న్యాయంగా ఉంది? ఏమిటి, మేము నిన్ను బాధ పెడుతున్నావా? తీసుకున్న అప్పు ఏళ్ల తరబడి తీర్చకుండా మీ ఇంటి చుట్టూ మమ్మల్ని తిప్పించుకుంటూ నువ్వు మమ్మల్ని బాధ పెడుతున్నావయ్యా? మర్యాదగా అడుగుతుంటే ఇంటికి కూడా రానికుండా రోడ్డు చివరి నుంచి మమ్మల్ని వెనక పంపించడం ఏం న్యాయమయ్యా? ఏమైనా సరే ఇవాళ మా బాకీ తీర్చాల్సిందే. చూడండి, గతంలో నేను ఎలాంటి వాడినో, ఎంతమందికి దాన ధర్మాలు చేశానో తెలిసిన మీరు కూడా కలిసికట్టుగా వచ్చి నన్ను ఇలా ఇరకాటంలో పెట్టడం మీకు న్యాయం కాదు. 1 నెల గడివండి, మొత్తంగా కాకపోయినా కొంతైనా సర్దుబాటు చేస్తాను. సరే, 1 నెల గడువు ఇస్తున్నాం.
అప్పటికి కూడా ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళందరినీ వీధిలోకి లాగి ఇల్లు వేలం వేయిస్తాం. గుర్తుంచుకో. పదండయ్యా. ఏమిటి నాన్న అవి ఎవరన్నా మాట్లాడుతుంటే ఊరుకుంటావేంటి? ఊరికొక మీద పడితే ఇప్పుడే అందరిని బయటికి ఇడ్చేవాళ్ళు. ఏమండి చూసారా, పైసా సంపాదన లేని మీ నాన్నగారు మీకు వారసత్వంగా సంక్రమించడానికి అప్పులు చేసి ఉంచారు. అల్లుడు, చెట్టంత కొడుకు నీకు చెప్పకుండా ఈయన గారు వేలకు వేల అప్పు ఎందుకు చేసినట్టు? ఏమిటి నాన్న ఇదంతాను? ఏదో 4 మెతులు తిని ఇంట్లో పడి ఉండక ఊరి మీద పడి అప్పులు చేయడం ఏమిటి? ఎవరు తీరుస్తారని, ఎలా తీరుస్తారని? ఇంటిలో పడి తినేది మన సంపాదనేగా, మరి అప్పు చేసిన డబ్బంతా ఎవరికి పెట్టినట్టు? నాకు ఎప్పుడైనా 10 రూపాయలు ఇచ్చారా? మరి ఇంత తప్పు ఎందుకు చేసినట్టు? వేసోది 10 రూపాయలు అప్పు చేసినందుకే తిండి సహించక చస్తున్నాను. మరి ఈయన గారు ఎలా బతుకున్నారో? కొడుకున్నాడు కదా, తీర్చకపోతాడన్న ధీమాతో చేస్తుంటారు. వయసు వచ్చిందే గాని బుద్ధి పెరగలేదు. ఇంతప్పు ఇంటిలో పాది ఎన్నేళ్ళు కష్టపడితే తీరుతుంది? అడగండి. ఏమిటన్నా మాట్లాడావు? జవాబు చెప్పు. నోరు ముయ్యరా. కన్న తండ్రిని పట్టుకుని దోషన్నట్టో దొంగన్నట్టో మాట్లాడటం మహాపాపం రా. ఒరే, ఆ అప్పులైన తన కోసం చేయలేదు, నా కోసం చేయలేదు. 4 ఏళ్ల క్రితం నీకు ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్లు పట్టుకు తిరుగుతూ ఉంటే ఇల్లు ఎలా గడిచిందనుకున్నావురా? ఇంట్లో అందరికీ తిండి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావురా? అమ్మా సుందరి, 2 ఏళ్ల క్రితం మీ ఆయన మంచాన పడితే 2 నెలల పాటు ఏ డబ్బుతో వైద్యం జరిగిందనుకున్నావమ్మా? ఇంతమంది ఉన్న ఈ ఇంట్లో మీ ఆయన తెచ్చే 200తోనూ 300తోనూ సరిపోతుందనుకున్నావా? రేయ్ శేఖర్, నువ్వు తడవకి పరీక్షలకు కడుతుంటే దానికి అయ్యే ఫీజులకి పుస్తకాలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావురా? అయ్యా వీరభద్రయ్య గారు, ఈ పసికందుల తల్లిదండ్రులు అకస్మాత్తుగా చచ్చిపోతే వాళ్ళ కర్మకాండలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఇవన్నీ మీకెవరికీ తెలీదు, మీరెవరూ పట్టించుకోరు. కానీ ఇంటి పెద్దగా ఆయనకి తప్పనిసరి. బండి లాగే ఎత్తుకి లాగటం అనే బాధ్యత తప్పనట్టు డొక్క ఎండినా పైన మండినా ఏదో విధంగా అది ఆ బండిని ఈడుస్తూనే ఉంటుంది. అలాగే ఈ కుటుంబం అనే బండిని లాగటం తన బాధ్యత అనుకున్నారు. కష్టాలు మీతో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళి అప్పులు తీసుకొచ్చారు. చెప్పండి, ఇది తప్పంటారా? ఇది తప్పట్టా? ఇందాకంటే చూస్తున్నాను ఊరికి ఆయన వెనకేసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రేపు అప్పుల వాళ్ళు మనం బయటకు ఇస్తుంటే నువ్వు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా? మెడబెట్టి బయటకు ఎండుతారు. ఊరికి అర్థమర్థలే కూడా వాక్కు. ఎంత మాట అన్నవరా మీ అమ్మని? ఎంత మాట అన్నవరా మీ అమ్మని? ఏమిటండి ఇది? మీ మీద చేసుకుంటాడా? నలుగురికి సంపాదించి పెట్టి మనం దెబ్బలు తినాల్సిన కర్మ ఏమిటండి? ఈ కొంపలో మనం ఉండొద్దు. పోదాం పదండి. మాకింత తిండి పెట్టి మా నీడను బతుకుతూ మీకు అవమానంగా ఉంటే పండి. మా చావు మేము వస్తాం, మా బతుకు మేము బతుకుతాం. శేఖర్, తొందరగా డాక్టర్ని తీసుకురా. తొందరగా వెళ్ళు. ఏమండి నాన్న? సరైన టైంలో నా కబురు చేశారు గనక కొద్దిలో ప్రమాదం తప్పిందమ్మా. నేను రాసిచ్చే మందులు టానిక్లు మాత్రం ఒక 1 నెల రోజుల పాటు తప్పనిసరిగా వాడాలి. చూడమ్మా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ నుంచి ఈ మందులు వాడటం చాలా అవసరం. అశ్రద్ధ చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది. వస్తానమ్మా. ఏమ్మా, బాబు గారికి ఏమైంది? ఏమైంది జ్యోతి? పేదరికం అనేది పెద్ద జబ్బు అయితే దానికి డబ్బు ఖర్చు అయ్యే మరో జబ్బు వచ్చింది. జ్యోతి, అవును రాజు, జీవితాంతం మా కోసం కష్టపడి బ్రతుకు పోరాటంలో అలసిపోయి నాన్నగారు మంచాన పడితే ఎన్నేళ్ళు ఆయన నీడలో బ్రతికిన మేము ఆయన రక్షించుకోలేకపోతున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎవరికి వాళ్ళు ఏ సంబంధం లేనట్టు తప్పించుకు తిరుగుతున్నారు. పుట్టుకునిచ్చిన మనిషికి బ్రతుకునివ్వలేని దౌర్భాగ్యపు బిడ్డలం మేము.
మీ నాన్నగారికి ఏం ప్రమాదం లేదు జ్యోతి. మందులు నేను తీసుకొస్తాను.